అంటే మీరు నలుగురు ఒక టీం అయిపోయారు, మిగతా అంతా ఇంకో టీమా? ఏం మాట్లాడినా ఇట్లా దక్క కొట్టేలా మెసేజ్ నేను పెట్టిన. నాకు అర్థం కాదు. తీసేస్తే వెళ్ళిపో, తీసేస్తే వెళ్ళిపో. ఖాళీల మాటలు ఎన్నంతో అందరు ఓర్రి. సో హాయ్ గైస్, దిస్ ఇస్ బర్డ్ అవాయ్ ఛానల్. సో ఈరోజు మేము ఇద్దరమే ఎందుకున్నామంటే చిన్న ఇష్యూ నడుస్తుంది గ్రూప్లో. సో వీడియోలలో మేము లేట్ వస్తున్నామని చెప్పి తీసేసా అంటారు. నన్ను ఫస్ట్ అన్నారు ఎందుకు లేట్ వస్తారు నేను చెప్పినాక మీకు కావాలని పని చేసారు. అంటే మనోడు పని వేయండు, పని చేస్తుండు, పని చేస్తున్నా అని కూడా చెప్పినా కూడా ఇక మనని ఏం పట్టించుకోవట్లే. సో దానివల్ల ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు అంట అందరూ. ఫోన్ కాడు అన్న కూడా ఏం మాట్లాడలే, కానీ అన్నకి ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా, కాకపోతే ఇప్పుడు ఫోన్ చేయాలా. అన్న కూడా కొంచెంసేపు అయినాక వస్తా అన్నాడు, పని ఉందంట. ఫోన్ చేద్దాం, కాకపోతే మా బాధ ఏంటంటే అట్టెట్లా తీసేస్తారని చెప్పి అంతే. ఈయన పని చేస్తుండే ఓన్ పనికి అనుకుంటుంది భయ్, పని చేయకుంటుంటారు అవలేనా. నాకు బి టాక్ తెలిసి నన్ను బి చేస్తాన్నారని చెప్పి అట్లెట్లా తీస్తారు భయ్ ఛానల్లోకి. స్టార్ట్ చేసింది అందరం కలిసి, ఇక వీళ్ళేమో ఫోన్లు ఏవడతలేరు వీళ్ళు. ఇట్లా ఉంటాయి వీళ్ళతో వస్తే. చేద్దామన్నప్పుడు అలా అందరితో కలిసి చేయాలా, వాళ్ళు ఇల్లు కాదనుకుంటా ఎట్లా చేస్తారు. ఓ వీళ్ళు వచ్చి ఏదేమైంది ఎవరు రాని వీడియోని తీసుకున్నారు, మమ్మల్ని వీడియోలో తీసేస్తా అంటారు కదా, అందుకని మేము కూడా స్టార్ట్ చేసినాం. మనం టైంకి రానప్పుడు వీడియో కూడా ఏం చేస్తాం. ఏ తీయ కాకబే భయ, తీయ కాకబే. మాట్లాడరా మాతో మాట్లాడమే పర్మిషన్ తీసుకున్నాను. అరే అందరు వచ్చిరా ఏంది మొన్న వచ్చినావా అంటే ఎట్లా తీస్తారా? నువ్వు మొన్న వచ్చినా నేను అడిగిన దానికి నేను అన్నకి చెప్పినా, అందరికి కూడా చెప్పిన అన్న నేను పని పోతున్నా అని చెప్పి. అన్న పెట్టలే గ్రూప్ లో మెసేజ్, నేను పెట్టినా. నేను అన్నకి చెప్పిన, అన్న పెట్టలే మెసేజ్, నేను పెట్టినా. అన్న బయట ఏమన్నా 2 వీక్స్ వరకు నేను రాను రా బై, మీరు ఏమన్నా మీరు వీడియోలు చేసుకోరి జర నడిపి 2 వారాలు అన్నదా లేడా. మీకు గ్రూప్ లో పెట్టినప్పుడు మెసేజ్ పెట్టాలా, మీకు అలాగ ఫోన్ చేయాలా, మళ్ళీ మెసేజ్ చేయాలా. ఏం లప్పిలా మీరేమన్నా డైలీ ఫోన్ చేసి చెప్పనీకే షూట్ ఉంది రీ షూట్ ఉంది రీ షూట్ ఉంది పని లేట్ అవుతుందంటే చెప్పాలా మీరు ఫోన్ చేసి లేట్ అవుతుందని. మీరు మాకు ఫోన్ చేసి చెప్పాలా, ఉన్నలతో తీసేసుకుంటాం. తీసేసినా నేను బరాబర్ అన్న కూడా చెప్తే నేను ఇంకా ఆయన ఫోన్ చెప్తా అన్నకి మాట్లాడితే అన్నది ఇంకో చెప్పిండు. ఒక రోజు ముందు చెప్పాలి నాకు చెప్పాలా. అన్న వేరే ఫోన్లు లేవా రాను రాబే అంటే అన్నకు ఫోన్ చేస్తున్నావు. అన్నకి చేసుకోవాలి కానీ చేసుకోరా బ్యాండ్ వచ్చినాక నేను చెప్పుకుంటా కావాలంటే. అందరికి ఫోన్ అరే నేను అన్న చెప్పినారా బాయ్, నువ్వు ఆగు అన్న. అదే కాదు సార్, అది అందరికి ఫోన్ చేసి చెప్పాలా. ఇప్పుడు ఎట్లుంటే కొంచెం సపోర్ట్ పెరిగినాక ఏం చేస్తావు అప్పుడు. టైం సెన్స్ మెయింటైన్ చేయాలా మనము. భయా పనికి అందరూ పోతాం, నేను కూడా పోతా పనికి. పనికి ఏం చేస్తాం భయా,
అరే ఒకళ్ళ అన్న మాట్లాడతారు టీమ్ లో ఒకరికన్నా చెప్పి పోలా లేదా చెప్పి పోయినా మళ్ళా అన్న వచ్చింది ఆగు. కాదు ఏమైతుంది? అరే అవానా ఇగో వీడియోలో తీసేస్తా అంటున్నావు. వస్తున్నా అని చెప్పినా కదా. చెప్పినా ఇవాళ కాదు నిన్న మొన్న ఫోన్ చేసినా కదా మొన్న నేను బిజీ ఉన్నా, మీకు తెలియదా? అన్నా రావని చెప్పిన నేను ముందే చెప్పిన. మళ్ళీ చెప్పు ఏమైంది? ఫోన్ చేసినావు. మమ్మల్ని వీడియోలోకి ఏం తీసేస్తారంట ఎవరు? మమ్మల్ని సరే నేను రెండు వారాలు రానన్ను ఆల్రెడీ చెప్పిన. మళ్ళీ ఏంది ఇదంతా? ఫోన్ చేసి నీకు చెప్పి నేను నీకు ఏం చెప్పినా నీకేం చెప్పినాం? నువ్వు రానంటే మేము చేస్తామని చెప్పి నేను రానా ఉన్నప్పుడు మేమే వేయాలిగా వీడియోలు, మీరు చేయాలి కదా. మళ్ళీ మేము మెసేజ్ చేసినప్పుడు వచ్చి రావాలా లేదా వీడియోలకి? అందరికి ఫోన్ చేయాలా రావాలని చెప్పి ఫోన్ ఒక మాట అరే ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు ఎట్లా చేస్తారా? మెసేజ్ చేస్తే ఇప్పుడు కొంతమంది పనుల మీద ఉంటారు చూసుకోరు ఫోన్లు చేస్తే అప్పుడు రెస్పాన్స్ ఇస్తారో చేసినప్పుడు రెస్పాన్స్ చేయలేము. మళ్ళీ ఏం చేస్తాం? కాదు ఇప్పుడు అదంతా కాదు, ఎవరిని తీస్తా అన్నారు, ఎవరు తీస్తారు? మమ్మల్ని తీసేస్తారంట నన్ను తీసేస్తాడంట. నిన్న నేను చెప్పినాక వీళ్ళు నన్ను అన్నారన్న. లడ్డు అని తీసేస్తా అన్న. ఎందుకు? మళ్ళీ వస్తలే టైం కి నువ్వు నీ ఒక్కడి తీసేనా? నీ ఒక్కడి తీసేనా? ఇంకా అది నేను బాలుగాడు పండుగాడు నిఖిల్ భాయ్ నలుగురం వచ్చిన ఒకవేళ టీమ్ లా లేకపోతే నువ్వు మాట్లాడక ఆగు. చెప్పు ఎవరు టీము? నేను బాలుగాడు పండుగాడు నిఖిల్ భాయ్ నలుగురం టైం కున్నాం. అంటే మీరు నలుగురు ఒక టీం అయిపోయారు, మిగతా అంతా ఇంకో టీమా? అట్లా కాదన్నా, ఇప్పుడు టీం అన్నప్పుడు అందరు రావాలి కదా. అందరు వస్తారా? మళ్ళీ టీం అన్నప్పుడు అందరు రావాలి కానీ మీరు టీం అని చెప్పి మీరు డిసైడ్ చేసుకుంటే ఎట్లా? అడిగిన దానికి నేను చెప్తున్నాను టీం ఎవరెవరు డిసైడ్ అంటే మేము నలుగురం అయినామన్నా మేము నలుగురం టైం. మీరు నలుగురు తీసుకునే డిసిషన్ ఆరా? కాదనా ఒకటేసారి ఎలా రెండోసారి ఏందో చెప్పు నీకు తెలిసినంత వరకు. చెప్పేది ఉంటే నాకు చెప్పాలి కదా, నేను చెప్పి మాట్లాడతా వాళ్ళతో. మీరు తీసుకునే డిసిషన్ ఏంది? నువ్వు ఫోన్ చేసే ఫోన్ వాడతలేవు. వీడు కూడా వచ్చిండు మీ దాంట్లోకి. ఈయన రాలేడు, ఈయన కూడా రాలే. నువ్వు బిజీ అది కదా నా ఇలా వీడియో తీసుకొని నేను తీసేస్తున్నా టైంకి వస్తాను అంటే నీకు చెప్పినా లేదా? ఇంటిమేట్ ఇస్తామా లేదా? ఒకళ్ళకని చెప్పాలి కదా. నువ్వు చేసినా నేను చేసినా నువ్వు చేయాలి ఇప్పుడు చెప్పు. నేను చెప్పినా ఎట్లా నాకు అర్జెంట్ పని దీనికోసమేనా? అవునా మళ్ళీ పనులన్నీ వదులుకొని వచ్చినా కదరా? అరే వాళ్ళు తీసేస్తా అంటారు, మళ్ళీ ఏం చేయాలి? నేను తీసేస్తే వెళ్ళిపో. అదేందా నువ్వు కూడా అట్లా బాగా మాట్లాడుతున్నావు? వెళ్ళిపోయి ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతున్నా? కాదు ఇప్పుడు ఏంది వీడియో పెడుతున్నావా? అవునా పెడతా నేను. ఇగో చూడండి గాయ్స్, నిజంగా చెప్తున్నా, మెసేజ్లు పెడితే రెస్పాండ్ గారు. నేను పొద్దున పెట్టిన మెసేజ్ గ్రూప్లో ఈరోజు షూట్ ఉన్నదిరా అని చెప్పి, ఇప్పుడు వరకు రెస్పాన్స్ లేదు. నేను వీడికి వచ్చి ఫోన్లు చేసినా కానీ వస్తలేరు. లాస్ట్ టైం ఇదంతా ఈడిని పిలిస్తే ఈడొస్తలేడు, ఈడేమో ఆడున్నా ఈడున్నా అని అంటాడు, ఈడేమో నేను ఏంది ట్రైనింగ్ పోతానా అంటాడు, ఈడేమో ఆర్డర్లు పోతా అంటుండు, ఈడొచ్చి ఏంది 3 o'clock వస్తా అని అంటాడు. ఈడు ఇంటికాడనే ఉంటాడు, నేను ఫోన్ చేస్తే వచ్చేస్తాడు. శ్రీకాంత్ గారు కూడా వస్తాడు, చిన్నగాడు పిలిస్తే కూడా చిన్నగాడు వచ్చేస్తాడు. ఇగో ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి. ఈడేమో ఫోన్ పట్టుకుంటే ఫోన్ వద్దుతలేడు ఈ మధ్యలో, ఏదో కొత్తగా పట్టిండు ఈడు. ఎన్నిసార్లు అయిందా లేటు? నేను 2 సార్లు అయిందా నాతో లేటు. నేను క్లాస్ పోతున్నా వచ్చేసాను కూడా చెప్పేసిన. చేసినవరా? ప్రతిసారి లేట్ అవుతుంది మీరు. మనము ఇప్పుడు సరే మనం వీడియో షూట్ చేసిరా, నేను లేనప్పుడు ఏ టైం అనుకోరు? 4 o'clock ఎప్పుడు వచ్చిరు అందరు? అయితే ముగ్గురు డిసైడ్ అయిపోతారా? డిసైడ్ అయిపోతాం కదా మేము ఎప్పుడు చేసినాం. సరే నాకు ఒక మాట చెప్పిరా, ఇప్పుడు వాళ్ళు చెప్పేంత వరకు నాకు తెలియదు. 2 o'clock మెసేజ్ చేసినామన్నా ఆ రోజు. నువ్వు కాల్ చేసినావు, ఏమైందిరా షూటింగ్ చేస్తురా, మళ్ళీ నేను ఇట్లా బిజీ అని చెప్పిన కాల్ చేసిన. 4 o'clock మెసేజ్ చేసిన చెప్పేదాకా మొత్తం మాట్లాడుతున్నా మధ్యలో. ఏం రా ఇదంతా అసలు మంచి కంటెంట్ ఇద్దాం జనాలకి అంటే ఇదంతా ఏంది? ఇదంతా మాట్లాడాలి.
రాలేరు ఎందుకు రాలే అడుగు మళ్ళీ నేనైతే చెప్పినా నేనైతే రానని చెప్పినా అడుగు నేను చెప్పినా రానని చెప్పి నుంచి లీవ్లు ఉన్నారని చెప్పి చెప్పినారా? నేను 2 వారాల నుంచి వస్తున్నాను, ఒక్క వీడియో చేసిన 2 వీక్స్ నుంచి ఒక్క వీడియో వాళ్ళతో మాట్లాడాలి. నీకు అన్న రానప్పుడు అన్న ఎందుకు గెలుపుతావు? గెలుకోద్దు అన్న వేరేలో చెప్పురా భయ్. ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ పని మీద ఉన్నా. ఫోన్ చేస్తే వచ్చిన మెసేజ్ పెడతా టైం కి రమ్మను టైం కి పోమ్మను అగర్ నేను కూడా టైం కి రాలంటే నన్ను కూడా ఇట్లా వెళ్ళిపోమని పోతున్నా మన పోతావు ఇట్లా మాట్లాడితే ఇక నేనేం చేయలేను. ఇట్లా మాట్లాడేది అంటే నేనేం చేయలేను. ఇట్లా మాట్లాడేది అంటే నేనేం చేయలేను. వాడు మైక్ ఇచ్చేయమంటే మైక్ ఇచ్చేసిండు, మైక్ పెట్టుకురు మళ్ళీ వెళ్ళిపోతున్నా. సరేరా పో. తీసేస్తా అంటే వీడియో పెట్టేస్తావా? ఇప్పుడు ఈ వీడియో ఎవరితో చేసినావు స్టార్ట్? మేమిద్దరం చేసినాం. ఆన్ని కూడా తీసుకొని వెళ్ళిపో. ఏం లేదన్నా తప్పు నేనే ఉంది. ఆన్ని కూడా తీసుకొని వెళ్ళిపో. నేనే ఒప్పునా? వీడియోనే పెట్టాక నా తీసి పడేసేయి. సరే వెళ్ళిపోరు, ఇద్దరు వెళ్ళిపోరు. సరే ఇద్దరు వెళ్ళిపోరా. నువ్వు కూడా ఎందుకంటే నీకు కూడా బిజీ ఉన్నావు, నువ్వు కూడా నిన్ను డిస్టర్బ్ చేయడం నాకు నచ్చదు. నువ్వు కూడా బిజీ ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడు అందరం కలిసి కాదు పన్ను అని చెప్పినందుకు ఆ వీడియోలో చెప్పారు. మళ్ళీ వీళ్ళకేమో వీళ్ళు అది అని చెప్పి మాట్లాడుతున్నారు. వదిలేసి వెళ్ళిపోరే. నెక్స్ట్ వీడియోలోకి ఎంచి నితిన్ గాడు ప్రభాస్ గాడు రాడు. నేనే చెప్తున్నా. ఇద్దరు ఏదో వీడియోలు చేద్దామని చెప్పి మనం ఎదుగుదామని అంటే వీళ్ళందరూ ఏందో కథలు. ఏంది నువ్వే టీమేట్ అంటావు, నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా పోతారు చెప్పు. మీరందరూ మాట్లాడే సరిగ్గా ఉందా? ఏం మాట్లాడినా ఇట్లా దక్క కొట్టేలా స్టార్టింగ్ నుంచి వీడిని చూస్తే నీకు ఎందుకు వాడట్లే? అరే అన్న చెప్పింది వినాలా? మళ్ళీ నేను నీతో వీళ్ళు కొట్లాడుతున్నా అని చెప్పి నేను మధ్యలో స్టార్టింగ్ నుంచి వాడంటే నీకు ఎందుకు వాడతలే? మాట్లాడిపోయాం ఇప్పుడు ఆ మెసేజ్ మేము మొన్న పెట్టినప్పుడు ఆ రోజు కూడా ఎందుకు రాలే? మళ్ళీ మెసేజ్ పెట్టినప్పుడు వస్తారు ఎందుకు రారు? అందరు వస్తారు. నేను ఒక్కనే రాను. అందరు వస్తారు, నేను ఒక్కనే రాను వీడియోలలో. ఎందుకంటే మీరు ఇట్లా కొట్లాడుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పెద్ద టీం ఉన్నది, మనం 11 మంది ఉన్నాం. మనం 11 మంది ఉన్నప్పుడు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేసిన టీంలోనే గ్రూప్లు ఫామ్ అవుతాయి అని చెప్పి. అట్లనే నిజంగా ప్రూవ్ చేసారు. మళ్ళా మీరే అన్నారు కదా ఇప్పుడు నలుగురు డిసిజన్ తీసుకున్నారు. వీళ్ళు ముగ్గురు ఒకళ్ళు అయిపోయారు, మీరు సపరేట్ అయిపోయారు. అన్న డే రోజు నేను వచ్చిన 5:40కి వచ్చినా. నేను వీడియో తీయలే. ఎందుకు తీయలే? నేను తీయలే. నేను అదే ఎందుకు లేట్ వచ్చినా. నువ్వు ఎందుకు రాలేరా? నేను చెప్పినా నా పని పోతున్నా అని చెప్పి సరే అని చెప్పి వీడియోలో చెప్పారు. మళ్ళా మాటలలో మాకు తెలిసింది, అందుకని చెప్పి పెట్టినాం వీడియో. తీసేసిన అని చెప్పి వీళ్ళు అన్నారంట. వేరే వాళ్ళు అన్నారు. సరే ఎవరు అన్నారు? మనిషి చెప్పింది ఇట్లా అంటే మనం చేద్దామంటే నీకు ఎవరు చెప్పిరా అని తీస్తున్నాం అని చెప్పి? టీంలో అరే గల్లీలో తెలియదా నా మాకు ఎవరు వీడియో చేసిరని చెప్పి ఉల్టా మాటలు వద్దు. వీడియో చేసిరని తెలుసా? ఉల్టా మాటలు వద్దు. నేను కొడతా చెప్తున్నా. వీడియోలో నేను తీసేస్తున్నా. సరే ఇప్పుడు అన్ని తీస్తున్నా అని చెప్పి ఎవరు చెప్పారు? అరే ఇట్లనే టాక్ వచ్చిందానా? ఎవరు అది ఇట్లా వచ్చిందానా? ఎవరో ఒకరు. సరే ఎవరు? అందరం లడ్డు పండుగలు లేరు. ఎవరు అన్నారు చెప్పు? అరే మన వీడియో పెట్టిరా? ఆ వీడియోలో ఇద్దరు చెప్పారు. తర్వాత నాకు తెలిసిందంట. అంటే నాకు తెలుసా మేము ఇద్దరు ఉన్నందుకు ఇన్ని పండుగ అని తీసేస్తున్నా అనుకో. ఇప్పుడు నేనే అంటున్నా, నేనే తీసేసిన లడ్డు అని. నేనే లడ్డు అని వద్దనేసిన. ఇప్పుడు నేనే అంటున్నారా ఇప్పుడు ఇద్దరు వద్దు అని చెప్పి? సరే వద్దన్నాక నా పేరు ఎందుకు వెళ్తారా? నీకెవరు చెప్పారు? నాకు చెప్పినా మేము ఇద్దరు మేము పేరు చెప్పాం. మళ్ళీ ఆలకాల కొట్లాడలేదు మేము అట్లా చెప్పమన్నా. చెప్పురా ఎవరు చెప్పారు నీకు?
నవీన చెప్పినా నవీన్ చెప్పిండా నువ్వు చెప్పినా నేను మన టీం మొన్న వీడియో చేసినప్పుడు ఇట్లా నితిన్ని తీసేస్తారు అని చెప్పేసి ఆయన చెప్పిన ఆయన ఎవరు చెప్పారు నేను వీడియోలో చూసినా కదా వీడియో చూసినా వీడియోలో తీసేస్తున్నావు అని చెప్పింది ఎవరిని మన ప్రభాస్ ని లడ్డుని ఈయన తీసేస్తారు కదా అని చెప్పేసి ఎందుకు వచ్చింది అంటున్నా నేను చెప్పినా నేను ఇల్లు కూడా రాలేదు కదా నువ్వు అన్నందుకే ఆడు ఈడు కలిసి ఇప్పుడు వీడియో పెట్టిర్రు ఇదంతా లొల్లి పంచాయతీ ఇదంతా ఎందుకు చెప్పు మనం కరెక్ట్ ఉంటే ఇంకో మాట రాదు కదా అవునా రాదన్నా మళ్ళీ ఇదంతా ఏంది మంచిగా ఉన్నా నేను నన్ను కొడుతావు ఏమన్నా మళ్ళా ఆడు మంచిగా ఉన్నాడు నాన్న ఎందుకు గెలికినావు ఇగో ఈడు కావాలనే అవుతుంది కదా అన్న ఇగో నేనే వెళ్ళిపోతాను అందరు ఓర్రి నువ్వు కూడా పోతున్నావా వెళ్ళిపోతావా ఎందుకుంటాం నువ్వు కూడా పోతానా మాటలు అంటావు నువ్వు ఎందుకు కొడుతున్నావు నాకు అర్థం కాదు నేను వీడియో తర్వాత మాట్లాడదాం అనుకున్నా ఇట్రారా సరే సరే ఇద్దరు ఇప్పుడు రా అని చెప్తున్నా నేనే అరే అన్న అంటూ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి గ్యాంగ్ లీడర్ అరే కొట్లా ఆడు కొడుతుంటే చైల్డ్ పడుతుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇది నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడినావు మాట్లాడిస్తున్నా ఏందని అందరు చైర్లే వాడుతారు మాట్లాడుతుండు అన్నా నువ్వేమన్నా పిలువమంటే ఏమో గల్ల గిల్ల పట్టుకొని ఆలీలు కొట్టేదాకా చూస్తున్నావు అన్న నువ్వు రమ్మంటారు వస్తురు కొడుతురు నేను మంచిగా మాట్లాడదాం అంటే మళ్ళీ ఇట్లా చేస్తారు నీదేంద్రా కథ నేను ఏం లేనా నేను చెప్పినాక మళ్ళీ ఇట్లా బల్దం చేస్తే చెప్పినా నాకు వచ్చి అడగాల వీడియో మేమే తీస్తాము మేము ఉన్నాము నేను చెప్పినా మేము ముగ్గురం ఉన్నామా చెప్తే చెప్పప్పుడు ఎందుకు అరే నేను చెప్తున్నా నా రీజన్ నాదే తప్పు ఉంటుంది మొత్తం అన్న పిలిచిండి ఇప్పుడు ఫస్ట్ నువ్వు పంపేరా నా తప్పు ఉంది కాబట్టి మాట్లాడలేదు నేను తర్వాత వీళ్ళతో మాట్లాడతా గైస్ ఓరైతే నేనున్నా వాళ్ళందరినీ చూసుకుంటా కానీ ఓరు మాట్లాడి సెట్ చేస్తా సీ గైస్ నెక్స్ట్ బాయ్